హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మేమైతే ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, 1 ఇయర్ దాటింది. వెళ్ళాలి వెళ్ళాలి అనుకొని మనం అనుకోవడం కాదు, దేవుడు తలుచుకోవాలి. అప్పుడు ఆయన తలిస్తేనే మనం అక్కడికి వెళ్తామని మాకు అర్థమైంది. అనుకోకుండా సడన్ గా ప్రయాణం అయిపోయాము. ఎప్పటి నుంచో అనుకున్నాం గాని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. నేరేడ్చల్ నుంచి మేమైతే వెహికల్ తీసుకొని వెళ్ళామండి. మాకైతే వెహికల్ కి మరి కాస్ట్ 12,500 వేసాడు. 2 days కి పడింది. మధ్యలో ఏదైనా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే చూపించమని చెప్పాము. మేము ఇక్కడ నిడమనూరు దగ్గరకు వచ్చేసామండి. అక్కడ సాయిబాబా గుడి ఉంది కదా, అమ్మ వాళ్ళది నిడమనూరు దగ్గర. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు మా కిట్టు ఆనందం చూడాలి, అమ్మమ్మ వాళ్ళ ఊరు అమ్మమ్మ వాళ్ళ ఊరు అని ఫుల్ ఖుషి అయిపోతున్నాడు వాడు. అక్కడి నుంచి చూసిరు కదా అసలు వాడికి ఉన్నంత ఆనందం అసలు అట్లా. నిజంగా అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ఎవరికైనా సంతోషమే కదా. లక్కీ అయితే అప్పుడే స్నాక్స్ తీసేసిండు. మేము నిడమనూరు దాటినామో లేదో అత్తయ్య అవి జీడిపప్పు, అవి కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చింది. ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకొని అందరికి షేర్ చేస్తున్నాడు. నువ్వేం తింటావు నానమ్మ, నువ్వేం తింటావు తాతయ్య అని అనేసి మా మామయ్యని అడిగితే మా మామయ్య నాకైతే వద్దనేసి అన్నారు. మీరు తినండి అంటే మేమైతే డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చేస్తున్నాం. దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ ఎప్పుడు టేస్ట్ చేసినాయి కానీ బ్లాక్ కలర్ లో ఒకటి ఉన్నాయి, అవి చాలా స్వీట్ గా ఉన్నాయి అనమాట. నేను టేస్ట్ చేశాను. ఎప్పుడు జీడిపప్పు కిస్మిస్ టేస్ట్ చేస్తూనే ఉన్నాం కదా, ఈ కిస్మిస్ వేరే తీరుగా ఉంది, బ్లాక్ కలర్ లో ఉందన్నమాట. కానీ లోపల గింజలు మాత్రం చాలా సన్నగా ఉన్నాయి, పంటికి తగులుతున్నాయి అప్పుడప్పుడు. టేస్ట్ సూపర్ గా ఉంది. నేనైతే మార్నింగ్ 10కి బయలుదేరాం అనమాట. మార్నింగ్ ఇంటి దగ్గరనే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొచ్చాను. పెసరపప్పు, టమాటా అన్నమాట. మామయ్య మళ్ళీ మామిడికాయ తినరు, పులుపు వస్తుంది అని, మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నట్టు పెసరపప్పు, టమాటా, పెరుగు, మామిడికాయ చట్నీ, వైట్ రైస్, లెమన్ రైస్ తీసుకుని అయితే వచ్చాను. అత్తయ్య నిమ్మకాయ కంటే చింతపండు పులిహోర బాగుంటుంది, అది చేయమని అడిగారు కానీ అంత టైం లేదు అనేసి మేమైతే నిమ్మకాయ పులిహోర చేసినాం. ఇంట్లో నిమ్మ చెట్టు ఉంది కాబట్టి ఆ బాధ ఏం లేదు, ఎప్పుడు పడితే అప్పుడే పులిహోర. రోజైనా మిగిలినంతో ఎక్కువ అదే చేసుకొని తింటాను. ఇక్కడనైతే హాలియా టు మల్లేపల్లి టు దేవరకొండ అనమాట. దేవరకొండ టు అచ్చంపేట. ఇక్కడ దేవరకొండలో మొత్తం దేవరకొండ చుట్టూ కూడా మొత్తం కొండలు ఉన్నాయండి. కొండలు, అన్ని కొండలు. ఇక్కడ సాగు భూములు చాలా తక్కువగా ఉన్నాయి, మొత్తం కొండలు. ఏది చూసారు కదా. మేము అనుకుంటున్నాం అనమాట, దేవరకొండకి ఇదే ఫస్ట్ టైం రావటం, ఈ దేవరకొండ ఇదే ఫస్ట్ టైం రావటం అని నేను కూడా అంటున్నా. మా అత్తయ్య కూడా మేము కూడా ఇదే ఫస్ట్ టైమే రావడం అని అన్నది అత్తయ్య కూడా. ఎందుకంటే మనకి రిలేటివ్స్ ఎవ్వరు లేరు ఇక్కడ. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ శ్రీశైలం బస్సులు ఉంటాయి. అచ్చంపేట నుంచి వెళ్తాయి అనమాట. అచ్చంపేట వెళ్ళి అక్కడ నుంచి కూడా మళ్ళీ డైరెక్ట్ శ్రీశైలం బస్సులు అయితే ఎక్కి వెళ్ళొచ్చు. ఇది మనకి మొత్తం తెలంగాణ ఏరియా కాబట్టి ఇక్కడ నుంచి శ్రీశైలానికి దగ్గర వరకు కూడా మొత్తం మనకు ఫ్రీ బస్సెస్ అన్నమాట. లేడీస్ వరకు, జెంట్స్ కాదు. అందుకే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కొండ ఏరియా ఉంది కదా ఇక్కడ. మీతో మేము ఆగి వాటర్ తాగుతున్నాం. ఇక్కడ ఒక్కన్నర మానవుడు కూడా లేడు. ఏదన్నా వచ్చినా అరిచినా చూసే దిక్కు కూడా ఉండదు. అంత కొండ ఏరియా అన్నమాట. అసలు అలా ఉంది. ఇక్కడి నుంచి అడవి స్టార్ట్ అయిపోయిందా అన్నట్టుంది అనమాట. ఎవరో మొత్తానికైతే పొలానికి వెళ్ళేటప్పుడు అప్పుడే యూరియా కట్టలో ఏమో తీసుకెళ్తున్నట్టున్నారు, అప్పుడే స్టార్ట్ చేసినారా అనుకున్నా నేను కూడా. చూసిరు కదా అసలు ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ కుంటలు మాత్రం వాటర్ మంచిగానే ఉన్నాయి. ఇక్కడ కుంటలల్లా ఇవి కుంటలు. ఇక్కడ మనకి ఏమన్నా సాగు భూమి కాదు, ఏం కాదు, కానీ నీళ్ళు మాత్రం బాగానే నిలబడ్డాయి. మావయ్య ఇక్కడ ఒక్కడు కూడా భూమి పనికి రాదు సాగు చేయడానికి అని చెప్తున్నారు మావయ్య అయితే. ఎంత బాగున్నాయి ఈ కొండలు. చూస్తుండేనైతే మంచిగా అనిపించింది, కానీ అప్పుడప్పుడు భయం కూడా వేసింది. ఎందుకంటే ఏరియా మొత్తము కొంచెం పులులు అట్లాంటివి తిరుగుతుంటాయి కదా. ఇక్కడనైతే డిండి వచ్చేసినాం అనమాట. ఇది డిండి చూసారు కదా, ఇది మా సార్ వాళ్ళ ఊరు అంట. మా ఇంగ్లీష్ సార్ వాళ్ళు, మ్యాథ్స్ సార్, మా సార్ వాళ్ళ ఊరు. ఎప్పుడు చెప్తుండే సార్ అయితే డిండి మాది అని అనేసి. ఇది డిండి ప్రాజెక్ట్ సూపర్ గా ఉందండి. అసలు వాటర్ ఇప్పుడు ఇంకా లేనే లేవు కానీ అట్లా అనిపిస్తుంది చూడండి. అలలు వినా మొత్తం అసలు చూసేందుకైతే మస్తు ఫ్రెష్ గా అనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే గానీ ఎట్లా ఉందో తెలియదు, కానీ అంత టైం లేదు. కానీ మేము ఎన్నడూ చూడలేదు అనేసి అక్కడైతే ఆగి దిగినాం అనమాట. దిగి చూస్తున్నాము, చాలా బాగా ఉంది. ఇంకొంచెం ముందలికి పోయే ఓపిక అయితే లేదులేండి. ఎక్కడి నుంచి చూసినా ఇదే డ్యాము, పెద్ద తేడా ఏముండదు. మంచిగానే ఉంది మొత్తానికి అయితే, చాలా బాగుంది అనేసి మేమైతే రిటర్న్ అయిపోతున్నాము.
మా మామయ్యని కూడా చూడమని చేసి చెప్పినాం, ఇది ఢిల్లీ ప్రాజెక్ట్ అంట అని. ఇక్కడ నీళ్ళే సరిగ్గా లేవు, మనకి ఇవే వస్తాయా నీళ్లు అని అనేసి మామయ్య అనుకుంటున్నాడు. ఈ నీళ్ళు వస్తాయా రావా అని అనేసి మేమైతే తిరిగి మళ్ళీ ఇప్పుడున్నంత ఓపిక తిరిగి వచ్చేటప్పుడు ఉండదు, వచ్చేటప్పుడు అసలు దిగే ఓపిక కూడా ఉండదు అనేసి మేము ఇప్పుడే చూద్దాం అనుకున్న వేచి చూసినా వచ్చేటప్పుడు ఏ ఓపిక ఉండదు అనేసి. మా లక్కీ అయితే పెద్ద మనిషి మీరు వెనకాల కూర్చోవాలి పెద్ద మనిషి అని అని అంటుండే. మేము నవ్వుతా ఉన్నాము మా లక్కీ అనే మాటలకి. మొత్తానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం మేము. చూసిరు కదా, ఇదే అనమాట మొత్తం డిండి డ్యామ్ అనమాట, ఇది డిండి డ్యామ్. ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడి నుంచి కలుస్తాయి అయితే నాకు సరిగ్గా తెలియదు దీని గురించి ఏమి. ఇక్కడనైతే ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ నుంచి అలుగు పోస్తుందంట. వాటర్ పూర్తిగా డ్యామ్ నిండితే ఇక్కడ కూడా లైట్ గేట్ల లాగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం షాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అంతా ఫిషెస్ అమ్ముతారు. ఈ చేపలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి, మంచిగా ఉంటాయి, ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంటుంది అత్తయ్య. ఇక్కడ నుంచేనండి డ్యామ్ నిండితే వచ్చేది. ఇక్కడ వాటర్ అయితే మొత్తం డ్యామ్ నిండితే ఇక్కడ నుంచే వెళ్ళిపోతాయంట వాటర్ అన్ని. చూసిరు కదా అసలు ఎంత ఇక్కడ నుంచి మేము చూస్తే అయిపోయేది. అటు కొంచెం మంచిగా స్టెప్స్ లాగా ఉన్నాయి, కొంచెం దిగి మళ్ళీ అక్కడ ఎక్కొచ్చు అని అనుకున్నాం. కానీ మళ్ళీ మామయ్యకి ఇబ్బంది అవుతుంది వద్దులే అనేసి మేమైతే అనుకున్నాం. శ్రీశైలం అయితే ఇంకా 80 కిలోమీటర్లు ఉంది అని అయితే చూపిస్తున్నది. ఇక్కడనైతే చూడాల్సిన ప్రదేశాలు ఏంటి ఏంటి అని మేము అడిగితే ఉమామహేశ్వరి ఉంది, అక్కడ చూసి వెళ్ళొచ్చు అని చెప్పాడు. సరే ఫస్ట్ అటే పో నువ్వు, మళ్ళీ వచ్చేటప్పుడు అసలు ఓపిక ఉండదు కాబట్టి అటు ఇటు కొంచెం తిరిగినా స్టే నెట్ అయిపోతుంది, మళ్ళీ ఎందుకు అనేసి మేము ఉమామహేశ్వరం వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే అత్తయ్య అయితే కారపూస తీసుకొచ్చింది, నేను రింగ్స్ తీసుకొచ్చాను. ఇంకా లక్కీ అయితే ఆకలి అవుతుంది మమ్మీ ఇంకెంతసేపు అని అంటే ఓపిక పట్టుకుని నాన్న ఇంకొంచెం అయితే వెళ్ళిపోతాము అని అనేసి అంటున్నాను నేను. చూసిరు కదండి అసలు ఎంత నిజంగా ఈ ఏరియా మొత్తం కొండలే, అసలు పెద్ద పెద్ద కొండలండి. అసలు ఎంత పెద్ద కొండలు అంటే ఇక్కడ వాటర్ చూడు మొత్తం రెడ్ కలర్ వాటర్, రెడ్ కలర్ శాండ్ మొత్తం రెడ్ కలర్ మట్టి. ఈ మట్టి నుంచి మొత్తం వాళ్ళు డ్రిప్ లాగా పెట్టారు, పైన స్ప్రే డ్రిప్ లాగా ఉంది, అది ఆ డ్రిప్ లాగా పెట్టారు. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. వ్యవసాయం చేసిన వ్యవసాయం మా సార్ చేస్తాడు కానీ ఇవన్నీ మనకైతే మామూలుగా వాటర్ అవుతుంది. చూసిరు కదా, ఇదే ఉమామహేశ్వరానికి ఎంట్రెన్స్ అనమాట. ఇక్కడ టోల్ ఉంటది ఎక్కడనైనా ఫారెస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు, అంటే ఇది అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్నట్టు ఉంటది అనమాట. ఇక్కడ ఈ ఉమామహేశ్వరం కూడా చాలా పెద్ద ఫారెస్ట్ ఏరియానే, అందుకే ప్రతి దగ్గర టోల్ ఉంటది. ఆ టోల్ దగ్గర మాకు 100 రూపీస్ ఛార్జ్ చేసిరు. మేమైతే 100 రూపీస్ ఇచ్చేసి లోపలికైతే బయలుదేరినాము. ఇదే ఉమామహేశ్వరం అనమాట టెంపుల్. చాలా దూరమే ఉంది కానీ నేను ఆ వీడియో అంత దూరం తీయలేదు కాబట్టి దగ్గరకు వచ్చిన టెంపుల్. చూసిరు కదా, ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉంది. అటు సైడ్ ఆ టెంపుల్ ఏంటో మేము చూడలేదు కానీ పైన డైరెక్ట్ ఉమామహేశ్వరం టెంపుల్ కి అయితే పైకి వెళ్ళిపోయినాము. ఇది కూడా మన శ్రీశైలం టెంపుల్ లాగానే ఒకటే చుట్లు. అసలు అదే మేము ఎన్నడూ వెళ్ళలేదు కాబట్టి నేను చిన్నప్పుడు వెళ్ళానండి, తిరుపతికి వెళ్ళినప్పుడు ఇలా చూశాను. నెక్స్ట్ యాదగిరిగుట్ట డిగ్రీలో వెళ్ళాను, అప్పుడు చూసిన. మళ్ళీ ఇప్పుడే చూడడం ఈ వంకర్లు తిరిగిన రోడ్లని. మాకైతే ఆ ఫీలింగ్ ఎట్లుందంటే నరుస్తున్నాం మేము అట్లా, నేను పిల్లలు అట్లా అరుస్తున్నాం అనమాట ఈ టర్నింగ్స్ చూసి. ఇక్కడ మాత్రం డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉండాలి నిజంగా. ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు, స్లోగా డ్రైవ్ కూడా చేయాలి. మనం అనుకుంటాం కదా ఫాస్ట్ గా వెళ్తున్నాం కదా అని, వాళ్ళు కూడా అట్లనే ఫాస్ట్ గా వస్తే మనకి ఇబ్బంది కాబట్టి మనం చాలా స్లోగానే వెళ్ళినాం అనమాట మేము. నేనైతే వాటర్ క్యాన్ కూడా తీసుకొని వచ్చాము ఎమ్మటి, ఎందుకంటే ఇక్కడ మధ్యలో వాటర్ కావాలి అంటే అసలే సమ్మరు. క్యాన్ ఫస్ట్ ఒక బాటిల్ లీటర్ 20 రూపీస్, అట్లా ఒక్కొక్కరికి కనీసం 3 బాటిల్స్ అన్న పడతాయి. ఎందుకు అనేసి ఒక కూల్ క్యాన్ రెంట్ తీసుకొని వచ్చేస్తే ఒక 60 రూపీస్ 30 రూపీస్ తోటి అయిపోతుంది. 2 days కి 60 రూపీస్ పడుతుంది. ఎక్కడైనా వాటర్ ఫుల్ ఫిల్ చేసుకుంటే మనకు 10 రూపీస్ కాస్ట్ పడుతుంది, మంచిగా కూల్ అని. చూసిరు కదా అసలు. అట్లా నేను ఒక వాటర్ క్యాన్ తీసుకున్నాను. ఆ కొండ గుట్ట చూడండి ఎంత, ఒక జాయింట్ వీల్ డబల్ రెట్లు ఎట్లుంటుందో అంత పెద్ద, అంత ఎత్తుకుందండి ఆ కొండ. మొత్తం అడవి ఏరియానే కానీ ఇక్కడ ఒక్క పండ్ల చెట్టు మాత్రం నాకు అవపడలేదండి. మొత్తం ఇవేం మొక్కలు, ఇవన్నీ ఒక ఆయుర్వేదం మొక్కల్లాగా. నాకైతే సగం తెలియదు ఆ ఆయుర్వేదం మొక్కలా ఏ మొక్కలు అనేసి కూడా సరిగ్గా తెలియదు. మొత్తం ఈ కొండగుట్టలలో శ్రీశైలం అడవిలో దొరుకుతాయి అంటారు కదా ఆయుర్వేదంవి, అట్లానే అనమాట. ఇది అది ఉమామహేశ్వరంలో కూడా దొరుకుతాయి అనమాట.
ఇక్కడనైతే దాదాపు శ్రీశైలం పోయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు. మధ్య మడుగు నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారంట. నాకు తెలియదు కానీ నేను అడిగితే చెప్పారు. ఇక్కడ ఇక్కడ కూడా కోతులు ఉన్నాయండి. మీరే ఎక్కడ చూసినా కోతులే, అడవిలో కోతులే, మొత్తం ఊర్లలో కోతులే. మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. మామయ్య అప్పుడు వచ్చిరంట. మామయ్య అప్పుడు బాగానే తీర్థయాత్రలు అటు ఇటు తిరిగిరు, కానీ మేమైతే మామూలుగానే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇంతమందికి ఎన్నడూ వెళ్ళలేదు. భద్రాచలం అయితే వెళ్ళే వాళ్ళం, ఎందుకంటే మాకు సెంటిమెంట్ భద్రాచలమే. మా నాన్న వాళ్ళకైనా మా అత్తయ్య వాళ్ళకైనా భద్రాచల రాముల వారు చాలా అదనమాట. ఆ తర్వాత శివయ్య స్వామి. చూసిరు కదా ఈ కొండలు గుట్టలు. మా మామయ్య చూసి ఎంత అదిగున్నాయో చూసినావా, అసలు అసలు ఎట్లా వెలిచిండో ఈ దేవుడు ఇక్కడ అని అనేసి. చూసిరు కదా ఏరియా అంతా చాలా బాగుందండి. నిజంగా సమ్మర్ లో మాత్రం అసలు ఈ ఏరియాలో కూర్చుంటే ఎంతసేపు అయినా అట్లా కూర్చోవాలనిపించింది. కానీ అంతసేపు కూర్చునే అంత టైం మనకు లేదు కదా, వెళ్ళిపోవాలి కాబట్టి. ఇక్కడ ఎదురుగా వచ్చి ఇక్కడ పువ్వులు కూడా అమ్ముతున్నారండి. దీంట్లో వచ్చేసి ఈ మన్ని పువ్వులు ఆకులు అన్ని ఉన్నాయి, మన శివయ్యకి ఇష్టమైనవన్నీ. ఒక 10 రూపాయలే తీసుకున్నాము. మా అత్తయ్యని కూడా తీసుకో అనేది. మేమందరం ఒకటే కుటుంబం అని చెప్పేసినాం. ఈ సమ్మర్ కాబట్టి పిల్లలకు షార్ట్స్ అండ్ టీ షర్ట్సే కంఫర్ట్ అనేసి మేము షార్ట్స్ అండ్ టీ షర్ట్స్ వాళ్ళకి అయ్యే వేసినాం అనమాట. టెంపుల్ అని ఫార్మల్ గా ఏం వెళ్ళలేదు. నెక్స్ట్ శ్రీశైలం వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళొచ్చు అనేసి. కానీ నిజంగా అసలు ఎంత బాగుందంటే ఆ చెట్టు కింద ఆ స్వామివారు, ఆ టెంపుల్ లోపల మొత్తం రాయితోటే నిర్మించిరండి. అసలు లోపలికి కెమెరా ఎలో చేయలేదు, కానీ నిజంగా ఎలో చేయకపోవడమే ఒక అందుకు మంచిదిలేండి. ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. లేకపోతే కెమెరా పెట్టి దేవుని తీయాలి అన్న ఆలోచనలోనే సగం అయిపోతుంది. నాకు దేవుణ్ణి తీయాలనే ఉండి, కానీ అక్కడికి వచ్చినాకనే ఆ బాబు అన్నాడు కదా, అక్క కెమెరా ఎలో లేదు అన్నాడు. కానీ సేమ్ ఇదే లింగ రూపం లోపల కూడా ఉంది. కానీ చాలా బాగా దర్శనం అయింది. మాకు మంచిగా అర్చన కూడా జరిగింది. గోత్రనామాలు చదివి మంచిగా చేశారు. మంచిగా అనిపించింది కూడా. ఇక్కడికి కొత్త ట్రాక్టర్ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా దేవుణ్ణి పూజ చేయించుకోవడానికి. ఇక్కడ మేమైతే లంచ్ అయితే చేసేసినాము. ఇక్కడ మా సారేమో అక్కడికి పోయి అక్కడ అన్నదానంలో పేరు చదివిపించి అక్కడ అన్నదానం దగ్గర తిన్నారు. మళ్ళీ మేము ఇక్కడ సీన్ అడిగితే మీరు వెళ్ళి తినరండి నేను రాను అన్నాడు. కాబట్టి వద్దులే, మళ్ళీ ఒక్కడైపోతాడు, వండుకొని వచ్చినాయి నాగం అయిపోతాయి అనేసి సరేలే అనేసి అందరం కలిసి మేము ఇక్కడనే తిన్నాము. మా సార్ అక్కడ తినేసి వచ్చారు. కోతులు అయితే నిజంగా మా ఊరంత ఘోరం కాదులేండి. కోతులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే మా ఊర్లో ఘోరం. ఈ అయితే అంత పక్కనే నిలబడ్డా అయినా నేను అసలు కొంచెం కూడా గరుస్తలేదండి. ఆ కోతిని చూసి నాకే ఆశ్చర్యం వేసింది. మళ్ళీ ఎవరి ప్లేస్ లకు వాళ్ళు వెళ్ళేసి దిగుతున్నాము. ఫస్ట్ మేము అనుకున్నాం కదా కొండ మీద కంటే కొండ కింద తిందాం, అప్పట్లోపు ఈయన వస్తాడు కిందికి అనుకున్నాము. కానీ కొండ కింద పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉందండి. వేల కోతులు, అక్కడ నిలబడి తినే పరిస్థితే లేదు. ఇంకా నయం ఇక్కడనే తినేసినాం కాబట్టి సరిపోయింది. కానీ కొండ కింద చాలా ఘోరంగా ఉన్నాయండి. ఇంకా ఈ డౌన్ లో కొంచెం స్కిడ్ అయినా మన పరిస్థితి ఇంకా అదే అంత ఘోరంగా ఉంది. చూసిరు కదా. నిజంగా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్ అయితేనే ఏమన్నా కానీ, ఇంకా కొత్తగా మనలాంటి కొత్త డ్రైవర్స్ ని కష్టమే. మా మామయ్య చెప్తున్నారు అప్పట్లో వచ్చినాం అది ఇదని చెప్తున్నాను అనమాట మామయ్య. మొత్తానికి అయితే ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మొత్తానికి బయటకైతే వచ్చేసినాం అనమాట. ఇప్పుడే చూసిరు కదా. మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళేది శ్రీశైలం టెంపుల్ కి అనమాట. ఇక్కడ ప్రతి దగ్గర కూడా మొత్తం అడవే ఉంది, అసలు ఏం లేకుండా ఎక్కడ కూడా. ఇక్కడ చూసిరు కదా ప్రతి దగ్గర కూడా టైగర్ జోన్ అని రాసింది అనమాట. ఇప్పుడైతే మేము ఎంటర్ అయింది టైగర్ జోన్ అనమాట. ఇక్కడ సేవ్ ద ఎనిమల్స్, సేవ్ ద టైగర్స్ అని రాసింది అనమాట. ఒక్కసారి మా లక్కీ అన్నాడు కదా, మమ్మీ జింక 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 అన్నాడు. అనగానే నేనైతే ఒక్కసారి ఏది 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 అని నేనన్నా. అక్కడ జింక లేదు, జింక బొమ్మ మాత్రమే ఉంది. నిజంగా ఇప్పుడు అన్నాడు కదా సీన్ అన్నాడు అనమాట మా డ్రైవరు. అన్నాడు కదా ఇప్పుడు ఏది జంతువు కూడా చాలా తక్కువగా అవపడుతుంది అని అనేసి చెప్తున్నాడు. ఇక్కడ కాటేజీలు చూసిరా ఎట్లున్నాయంటే, ఇవి కూడా హోటల్స్ అనమాట. మన ప్రయాణికుల్ని మంచిగా అట్రాక్ట్ చేయడానికని మంచిగా రెస్టారెంట్ టైప్ లో ఉంది, మన ఇగ్లూ మోడల్లో. ఏంద్ర నాయన ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క తీరుగా అట్రాక్ట్ చేస్తున్నారు. మామూలుగా రిసార్ట్స్ కి అయితే ఎవరైనా వెళ్తారు, కానీ ఇది ఒక డిఫరెంట్ టైప్ లో ఉన్నాయి అనమాట. ఎక్కడ చూసినా రిసార్ట్స్ మొత్తము రిసార్ట్స్, మంచిగా హోటల్స్ అన్నమాట. అయితే ఇప్పుడు మేము ఎంటర్ అయ్యేది ఇక్కడ చూసిరు కదా పైన. ఇప్పుడు అడవి ఏరియాకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అసలైన అడవి ఏరియా ఇదే.
చూసిరు కదా పైన అక్కడ ఆర్చ్ ఉండి ఆర్చ్ పైన లయన్, టైగర్, డీర్ అట్లా ఎనిమల్స్ బొమ్మలు ఉన్నాయి కదా. అసలైన ఏరియా అన్నమాట ఇది. నైట్ 9 నుంచి మార్నింగ్ 6 దాకా మనల్ని లోపలికి ఎలో చేయరంట. ఆ లోపల వెళ్ళిన వాళ్ళు అంటే 9 కి ముందల వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతారంట. ఇంక అంతేగాని 9 నుంచి మాత్రం అసలు ఎలో చేయరంట. అయితే మీరు ఇక్కడ చూడకండి, అటు లోపల అడవి ఏరియా నుంచి లోపలికి ఒక 50 మీటర్ల లోపలికి చూడండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం బాగా సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి జంతువులు అంత తొందరగా బయటకు వెళ్ళవు అని అన్నాడు. అంటే యాక్చువల్ గా బయట వేరే మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరు పెట్టిరనమాట. మంచిగా నెమలి పక్క నుంచి పోతుంది అక్కడి నుంచి. మాకు కూడా అట్లా కనబడితే బాగుండు, ఒకటి షూట్ చేసుకుందాం అనుకున్నాం. వీళ్ళు చూసిరా అండి అసలు ఎంత మంచిగా దాంట్లో 2 టైప్స్ చేసిరనమాట. పైన కొంతమంది, కింద కొంతమంది. నిజంగా తెలివి కల్లోళ్ళు ఎట్లయినా బతుకుతారంటే అదేనండి. దీంట్లో మనం ఇంతమంది పట్టినాం కదా, వాళ్ళు చూడండి అంతమంది అసలు పైన కింద కూర్చున్నారు. వాళ్ళు నిజంగా భలే సేవ్ చేసిరు అనిపించింది నాకైతే. ఇక్కడ మాత్రం ఫుల్ టర్నింగ్స్ ఉన్నాయి ప్రతి దగ్గర కూడా. ఒక్కొక్క దగ్గర ఒక దగ్గరనేమో ఇక్కడ చిరుత పులులు ఉన్నాయి, సేవ్ ద టైగర్స్ అని రాసింది. ఒక్కడ జింకలు, సేవ్ ద డీర్స్ అని. ప్రతి ఒక్క దగ్గర అన్నమాట. కొన్ని ఏరియాస్ లో అవి ఎక్కువ సంచరించే ప్రదేశాల్లో రాసినాయి అనమాట. నెమళ్ళని, కోళ్ళు ఉన్నాయి, చీమ కోళ్ళు ఉన్నాయి, అన్ని కోళ్ళ ఉన్న ఏరియాలు కూడా అసలు అంత గమ్మత్తుగా రాసిరనమాట. ఇప్పుడు ఇట్లుంది కానీ వాన పడితే మాత్రం అసలు ఈ మాత్రం కూడా అవపడదు. ప్రతి ఒక్కటి ఇట్లా మొత్తం చెట్లన్నీ పొదల్లాగా పెరిగి రోడ్డంతా చాలా భయంకరంగా అవపడుతుంది అని అంటారు. అంత చూసిరు కదా అసలు ఎట్లా. నిజంగా ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇదేంది ఇంత పెద్ద అడవి కాదు కదా నాకు అనిపిస్తుంది అని అంటే, నీకు ఇట్లా అనిపిస్తుందా అసలు? చాలా పెద్ద అడవి ఇది. శ్రీశైలం అడవుల్లోనే అన్ని మూలికలు దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి అని అంటుండ్రు. చూడండి చెప్తున్నా కదా, చెప్తున్నా అనమాట. చుట్టూ మొత్తం ఒక 50 మీటర్ల లోపలికి చూడండి, ఖచ్చితంగా ఎక్కడైనా ఒక్కడ మీకు అవపడుతుంది అని. అక్కడక్కడ రాసింది కదా, కోతులకు ఆహారం రోడ్డు మీద వేయకండి అని రాసింది అనమాట. ఇక్కడ చూడండి, ఇదైతే వాళ్ళే తీసుకెళ్లి అడవి మొత్తం చూపిస్తారంట. ఇంత అని ఛార్జ్ చేస్తారంట. మీరు ఒకవేళ ఇష్టమైతే ఇట్లా కూడా వెళ్ళొచ్చు. మీరు అంత టైం ఉంది అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు స్టే చేసి దానికి కొంచెం మనీ ఛార్జ్ చేస్తారు. వాళ్ళే జీప్ తీసుకొని మొత్తం అడవంతా తిరిగి జంతువులు ఉన్న సైడ్ కూడా తీసుకెళ్లేసి చూపిస్తారంట. అలా కూడా ఉంది అని అన్నారు. ఇక్కడ అడవిలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపకూడదంట. ఆపిరు అని అంటే ఏంటి అనేసి కెమెరాస్ ఉంటాయంట. ఖచ్చితంగా వచ్చి వాళ్ళైతే ఇన్స్పెక్షన్ ఏంటి అని అడుగుతారంట. అక్కడ ఎందుకు నిలబడ్డారు, కారణం ఏంటి, తినడానికైతే ఓకే, కానీ వేరే ఎవరైనా మందు తాగడం, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంట. అంత డిస్ట్రిక్ట్ గా ఉంటారు. మీరైతే ఎంతసేపు అయినా ఉండి తినొచ్చు. వాళ్ళు ప్రతిదానికి కూడా కవర్ చేసుకొని చూస్తూ ఉంటారంట, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అని అనేసి. అడవి మాత్రం చూసేందుకు అట్లుంది కానీ చాలా పెద్ద అడవేనండి. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను అప్పుడెప్పుడో పోయినా మా పెద్దమైన మా వాళ్ళతోటి, అది నైట్స్ వెళ్ళినా ఏం తెలియలేదు నాకు, అసలు అప్పటికి కూడా గుర్తులేదు. కానీ ఒక బస్ ఎక్కి సీట్లు పెట్టింది మాత్రం గుర్తుంది. అదొక్కటే గుర్తుంది అనమాట. ఇంకా మిగతా ఏమీ నాకు గుర్తులేదు. టెంపుల్ దగ్గర మిస్ అయింది ఒకసారి గుర్తుంది, అంతకంటే ఒక్కసారి కూడా గుర్తులేదు. ఇక్కడ తోటి మన మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా మనం వచ్చేసరికల్నే ఫారెస్ట్ ఏరియా ఇంతవరకు అయిపోయింది. కోతులకు ఆహారం వేయొద్దని చెప్పినా కదా. ఎందుకు అని అంటే, మనం ఇంత స్పీడ్ గా పోయినప్పుడు వాటికి ఫుడ్ వేస్తే ఏమైతుంది అని అంటే, అవి వెహికల్స్ వచ్చి వాటికి తగిలి మళ్ళీ వాటి కోతులకు ఇబ్బంది అవుతుంది అని. ఇక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయండి. ఇది దోమలపెంట, ఈగలపెంట అని అంట. దోమలపెంట మా పెద్దనాన్న వాళ్ళ బిడ్డ ఇక్కడ పని చేసిందంట. అప్పుడు టీచర్ కి ఇక్కడ చేసిండే. అప్పుడు అన్నదంట అత్తయ్య వాళ్ళతోటి, రండి మేము ఇక్కడనే ఉంటాం కదా అత్తమ్మ, ఒకసారి శ్రీశైలం చూపిస్తా అని. అప్పుడు వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు. మా అత్తయ్య కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అన్నారు. తను కూడా ఇప్పుడేనంట, ఇన్ని సంవత్సరాల సంది కూడా నేను వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అని అత్తయ్య కూడా అంటున్నారు. మా చిన్ని ఉండి రమ్మన్నది కానీ మేము వెళ్ళలేదు అని చెప్పింది అనమాట. చూసిరు కదా, అది మొత్తం అక్కడి నుంచి మనకు అవపడుతుంది కదా, అది పవర్ స్టేషన్ అనమాట.
మనకు కింద అవుపడుతుంది. నాకైతే నేను ఆపు ఇక్కడి నుంచి చూద్దాం అన్నా, ఇంకా ఇక్కడ నుంచి కాదు చూసేది, మొత్తం కిందికి దిగినాక చూస్తే అవుపడుతుంది. ఎందుకంటే తొందర పడుతున్నారు కిందికి పోయినాక, అదే అంటారు కదా, ఆత్రం ఉన్న వాళ్ళని ఆపలేమన్నట్టు నన్ను కూడా వాళ్ళు అట్లా కంట్రోల్ చేస్తారు అనమాట. అట్లా కంట్రోల్ చేస్తారు. అసలు వాటర్ వస్తే మాత్రం అట్లా చూడలేము, అంతా మొత్తం అసలు ఏం లేకుండా ఎండిపోయిందండి, మొత్తం రాళ్ళే. కింది దాకా కూడా పోవచ్చు అన్నట్టు ఉందన్నమాట. డ్యామ్ లో మాత్రం చుక్క నీళ్ళు లేవు. మొత్తం ఎన్ని గేట్స్ ఇవి, 9 గేట్స్ ఎన్ని గేట్స్ అనుకుంటా ఇవి, ఎన్ని మొత్తానికి ఈ శ్రీశైలం ఎన్ని గేట్స్ నాకు సరిగ్గా తెలియదు. 9 అనుకుంటున్నా నేనైతే. 9 12 నేనైతే కౌంట్ చేయలేదు. కానీ ఇక్కడనే పక్కనే పార్క్ చెయ్యి ఒకసారి చూస్తా అని చెప్పిన, చూసిరు కదా. కానీ అక్కడి నుంచి వాటర్ ఫాల్ చిన్నగా పడుతుంది, అది సూపర్ ఉందన్నమాట. మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే ఫొటోస్ కూడా తీస్తున్నాడు. మా లక్కే రమ్మంటుంటే అసలు అక్కడికి కూడా రావట్లేడు. మమ్మీ నేను రాను, నేను ఫోటో దిగకుండా ఏం లేదు అని అంటుండు. ఏం కాదు భయపడక నాన్న రా అని చెప్పిన. కానీ మా వాడు అసలే రానంటే రానని ఆన్నే నిలబడ్డాడు, నన్ను కూడా పోవద్దని గుంజుతున్నాడు అనమాట. చూసిరుగా వాటర్ ఫాల్ ఎంత బాగుందో చూడండి. అసలు అసలు అంత మంచిగా అనిపిస్తుంది. కానీ అసలు అసలు డ్యామ్ పోసేటప్పుడు చూడాలి, అంత ఘోరంగా ఉంటది అనమాట. అబ్బబ్బా, ఆ సౌండ్ అంత అంత ఘోరంగా ఉంటది అనమాట. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే మనకు డ్యామ్ కొంచెం ఇక్కడ ఎట్లుందని చూద్దాం అనేసి నేనైతే అక్కడికి వెళ్ళిన. వాటర్ ఇంతవరకు వస్తున్నాయి ఏంటి అనేసి, అదైతే పవర్ స్టేషన్ అని చెప్పారు. పవర్ స్టేషన్ అంటే చూసిరా, ఏం లేవండి, వాటర్ అయితే అస్సలు లేవు, ఏం కొంచెం కూడా లేవు. వస్తే మాత్రం అక్కడ దాకా వాటర్ అయితే పై దాకా వస్తాయని చెప్తున్నారు. అక్కడి నుంచి బ్రిడ్జ్ అవుపడుతుంది కదా, అక్కడ కూడా అక్కడ నుంచి అనమాట. మనం ఇటు మొత్తం తెలంగాణ, అటు మొత్తం ఆంధ్ర అంట. మొత్తం అటు సైడ్ ఆంధ్ర ఉంది, ఇటు సైడ్ మొత్తం తెలంగాణ ఉంది ఇంతవరకు. ఇక్కడ మిర్చి బజ్జీ అవన్నీ ఇక్కడ మొత్తం ఇక్కడైతే అమ్ముతున్నాడు. అదేదో బెంగళూరు మిర్చి అంట, చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి మిర్చీలు అయితే. నేనేం తీసుకోలేదు. యాక్చువల్ గా మనం అక్కడికి పోతే ఉల్లిగడ్డ అవన్నీ వేస్తే మళ్ళీ తింటే బాగుండదు అనేసి మేము దేవుడికి అసలే నిష్టగా ఉండాలి అనుకున్నాము. అందుకే 2 days నుంచి నాన్ వెజ్ కూడా మేమైతే ముట్టుకోలేదు. ఆ తర్వాత స్టార్ట్ అయిపోయినాం. మేము ఒక ఫ్యామిలీ ఫోటో దిగినాం. మామయ్యని రమ్మంటే మామయ్య నేను రానులే మీరు దిగండి, మార్నింగ్ అయితే అక్కడ దిగుదాం మనం తలనీలాలు ఇచ్చే దగ్గర ఒక ఫోటో దిగుదాం, కానీ ఇప్పుడైతే నేను రాను, నాకు చేత కాదన్నాడు. నేను లక్కీ కిట్టు మా సార్ అయితే ముగ్గురం అయితే మేము నలుగురం అయితే ఒక ఫోటో దిగినాము. దిగేసి దాన్ని అయితే లామినేషన్ చేయించుకొని, లామినేషన్ చేయనన్నాడు ఆయన దగ్గర, లామినేషన్ లేదంట, ఇచ్చిండు. మామూలుగా కడిగిచ్చేసిండు అనమాట. మేమైతే తీసుకున్నాం, సరేలే దాని తర్వాత లామినేషన్ చేయించుకోవచ్చు అనేసి మేమైతే బ్రిడ్జి మించి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ ఫీలింగ్ కూడా చాలా బాగా మంచిగా అనిపించింది. బ్రిడ్జి మించి వెళ్తుంటే మళ్ళీ డ్యామ్ కూడా అవుపడుతుంది, ఎంత బాగా అనిపిస్తుంది అంటే మస్తు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎన్నడో ఓనాడు బయటకు వెళ్తే అది ఏదైనా మంచిగానే అనిపిస్తుంది. అందుకే అనుకుంటా మా సార్ ఎప్పుడు తీసుకుపోడు, ఎప్పుడో ఒక్కసారే తీసుకుపోతాడు, అప్పుడే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అదేలేండి, ఎప్పుడైనా ఎప్పుడు పోతుంటే ఏముంటది, ఏముండదు. చూసిరు కదా ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి వాటర్ వస్తే ఇక్కడ దాకా వస్తాయంటండి. ఇవన్నీ కవర్ అయిపోతాయి. ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఇట్లుంది, కానీ వాటర్ వచ్చినాడు మీరు ఖచ్చితంగా ఒకసారి డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు రండి, అప్పుడు ఇంకా బాగుంటది. మేము వెళ్ళే దారిలో ఇక్కడ అన్ని పచ్చి రొయ్యలు కదా, ఎండు చేపలు, రొయ్యలు అవన్నీ అమ్ముతున్నారు. నిజంగా శ్రీశైలం దర్శనానికి వచ్చినాం కానీ అక్కడ మొత్తం ఎండు రొయ్యలు అమ్ముతుంటే ఆశ్చర్యం వేసింది నిజంగా. ఎండు చేపలు అవన్నీ అమ్ముతుంటే గుడి దగ్గర ఏందిరా ఇదంతా అనుకున్నా గానీ, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఏం చేస్తాం, మనం ఏం చెయ్యలేం కదా. మేమైతే దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఇంకా కొంచెం దూరమే ఉన్నది. యాక్చువల్గా ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, సాక్షి గణపతి టెంపుల్ ఉంటది. సాక్షి గణపతి టెంపుల్ కూడా ఇక్కడ, ఆ సాక్షి గణపతిని దర్శనం చేసుకున్నాం కానీ మనం శ్రీశైలం మల్లన్నని దర్శనం చేసుకోవాలంట. అదే ఈ సాక్షి గణపతి. మేమైతే ఫస్ట్ అయితే రూమ్ కి వెళ్ళేసి ఆ తర్వాత రూమ్ తీసుకొని అంతా అయిపోయాక వెళ్దాం అనుకుని. చూసిరు కదా శివలింగం అయితే ఎంత బాగుందంటే, దీని నుంచి అటు సైడ్ రైట్ సైడ్ తిరిగితే మనకైతే రూమ్స్ ఉన్నాయంట. మేము వెళ్ళాము. యాక్చువల్గా అయితే రూమ్స్ అంటే కొంతమందికి ఎంత బద్ధకం అంటే, రూమ్స్ చూపించడానికి కూడా వాళ్ళకి ఒళ్ళొంగు తెలియదు. ఆ మాత్రం దానికి అక్కడ ఎందుకు కట్టుకున్నారో అవి కూడా అర్థం కాలేదు. కానీ వేరే వాళ్ళ ఎక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, మనకు రూమ్ ఇచ్చిరు.
అప్పుడు మంచిగా మేమైతే రూమ్ అక్కడ మన బట్టలన్నీ అక్కడ పెట్టేసుకుని లగేజ్ అన్ని ఆడ పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కూడా ఉన్నాయండి. నిజంగా ఇంత ఇంత పెద్ద ట్రస్ట్‌లని ఇక్కడ నడుపుతున్నారు. మాకు ఇక్కడనే దొరికింది. ఇక్కడ వెలమ సత్రం అని చాలా బాగుందండి. ఒక ఏసీ రూమ్, ఒకటి నాన్ ఏసీ రూమ్ అటాచ్డ్‌గా ఇచ్చారు. మాకు 1600 పడింది. మొత్తానికైతే 2000 తీసుకున్నాడు. ఎందుకంటే ఏదన్నా మీరు డ్యామేజ్ చేస్తే అనని మేము అక్కడ దిగేసి ఫస్ట్ అయితే సాక్షి గణపతిని దర్శనం చేసుకుందాం అనేసి బయలుదేరిపోయాము. మామయ్య నాకు చేత కావట్లేదు మీరు వెళ్ళేసి రండి అని అన్నాడు. సరేలే అనేసి మేమైతే ఆ లగేజ్ పెట్టుకొని 2 స్టేర్స్ ఘోరం అనమాట. 2 స్టేర్స్ ఎక్కి దిగే లోపే సరిపోయింది. సాక్షి గణపతి ఈ పిల్లలు చూసారు ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నారు. వాళ్ళు కూడా దర్శనానికే వచ్చారు. కానీ ఇక్కడ అర్చన చేయించుకోవాలి అంటే 10 మెంబర్స్ కి ఇంత టైం అని ఉంటది. 10 మెంబర్స్ కి 10 మెంబర్స్ కి ఒక్కసారి వేస్తారంట. 10 మెంబర్స్ అయిపోయినాక ఇవ్వరట. ఇన్ని అవర్స్ అని ఉంటది. మేము కొబ్బరికాయ తీసుకునేసి దేవుని దగ్గరకు వచ్చేసినాము. ఎంత చాలా బాగా అనిపించింది సాక్షి గణపతి టెంపుల్. మంచిగా ఉంది. ఇక్కడ పక్కన అందరు గుంజిళ్ళు కూడా తీస్తున్నారు. ఆ ప్లేస్ మొత్తం అక్కడ గుంజిళ్ళు తీసే ప్లేస్ ఏనంట. పక్క నుంచి ఇటుకలు కూడా పెట్టి ఇల్లులు కడుతున్నారు అనమాట. మంచిగా స్టోన్స్ పెట్టి రాళ్ళు పెట్టి మంచిగా అనిపించింది. అది కూడా చూసేందుకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత చూసిరు కదా గణపతి ఎంత బాగుండో. నేను సీక్రెట్ గా పాపం గణపతిని కూడా తీసిన. మా సార్ అప్పటికి తిడుతున్నాడు నన్ను, ఇక్కడ ఫొటోస్ తీయొద్దంట, ఎందుకు నువ్వు అదంతా చేస్తున్నావు అని అనేసి. కానీ చూసిరు కదా ఆ సందులోంచి ఆ సాక్షి గణపతి ఎంత మంచిగా అనిపిస్తున్నాడో నిజంగా. ఆ తర్వాత మేము దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్నాక ఇక్కడ పిల్లలు చూడండి ఆ ఎంత బాగా గుంజీలు తీస్తున్నారో. మా కిట్టుకు అసలు వంగుతనే లేదు, కొంచెం కూడా వంగుతలేడు వాడు. మామూలుగా ఒక 5 దీశలోపే సరిపోయింది. లక్కీ అయితే ఫస్ట్ దాన్ని దాన్ని ఏమంటారు కదా, ఫస్ట్ ట్రైనింగ్ వామప్ చేసినాక చేస్తాడంట ఆయన. అట్లా చేయొద్దు నాన్న, వామప్ అట్లా చేయొద్దు, డైరెక్ట్ గుంజీలు తీయమని చెప్పినాము. తీసిండు. అత్తయ్య తీసింది, నేను తీసిన, మా సార్ తీసిండు. ఆ తర్వాత లక్కీ సాష్టాంగ నమస్కారం చేయాలి నాన్న అబ్బాయిలు అని అంటే, సాష్టాంగ నమస్కారం అంటే పూర్తిగా పడుకొని చేయడాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు అనమాట. ఆ బయటికి వచ్చినాక మనకైతే బొట్లు పెట్టారు. ఇక్కడ ఏం కొనుక్కోవాలా అని చూసినాము. యాక్చువల్గా అక్కడ అల్లనేడు పండ్లు ఉన్నాయి, మామిడి ముక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా మేము పీసెస్ తీసుకున్నాము, తిన్నాము, అయిపోయింది. ఇక్కడైతే రాళ్ళు కోరిక ఇల్లు కట్టుకోవాలని కోరుకున్న వాళ్ళు అట్లా కట్టుకుంటారంట. లక్కీ కిట్టు అయితే చెరొక అట్లా స్టెప్స్ పెట్టిరు. ఈయననే దక్షిణామూర్తి విగ్రహము. చాలా బాగా అనిపించింది. మేము నైట్స్ కాబట్టి ఈ మాత్రం కవర్ చేసిన. మార్నింగ్ అయితే బాగుండేది. ఇంకా చాలా బాగానే ఉంది సాక్షి గణపతి. ఇక్కడ ఋషులు కూడా అవపడుతున్నారు. ఆ తర్వాత ఈ శివలింగం దగ్గరకు వచ్చినాము. దాదాపు అక్కడ ఉన్న వరకు అయితే ఇంతవరకు కవర్ చేసుకున్నాం అనమాట. శివలింగం కూడా చాలా బాగా అనిపించిందండి దగ్గరకు వస్తే. ఆ తర్వాత ఎదురుగా నందు కూడా ఉన్నదనమాట. నైట్ వచ్చేసి మేమైతే టిఫిన్ చేసేసి మామయ్యకి టిఫిన్ తీసుకొని అయితే రూమ్ కి వచ్చేసినాము. ఇంకైతే తెల్లారిపోయింది. మార్నింగ్ లేచేసి ఫస్ట్ మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే ఫస్ట్ అయితే మనం తలనీలాలు ఇచ్చి ఆ తర్వాత పాతాళగంగ దగ్గరికి వెళ్దాం అని అనేసి అనుకున్నాము. ఆ తలనీలాలు ఇచ్చేది ఇక్కడేనంట. మామయ్య ఒక స్నాప్ దిగేసి తలనీలాలు ఇచ్చేసి పోదాము, తర్వాత అయితే మళ్ళీ ఫోటో దిగలేము అని అనేసి అంటే సరేలే అనేసి మేమైతే ఒక స్నాప్ దిగేసి ఫోటో స్టూడియోకి పోయి ఒక స్నాప్ దిగినాము. దిగినాక మళ్ళీ వచ్చేసి తలనీలాలకు తీసుకున్నాము కళ్యాణ కట్ట దగ్గరికి. అక్కడ కూడా లేడీస్ కి వేరే, జెంట్స్ కి వేరే, కత్తెర్లకు వేరే, గుండ్లకు వేరే, ఇన్ని కత్తెర్లకు వేరే అని ఉందన్నమాట. నేను అత్తయ్య చెరి 3 కత్తెర్లు ఇచ్చినాము. కిట్టులకి మాత్రం మామయ్య మా సారు మొత్తం నలుగురు మనిషికి ఒక తలకి 40 రూపాయలు అనమాట. అక్కడ నెంబర్ కూడా ఇచ్చారు ఆ టికెట్ మీద. నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఉన్న ప్లేస్ కి పోయి మనం నిలబడాలి. తల బాగా తడుపుకొని రమ్మని చెప్పాడు. తల బాగా తడుపుకున్నాక తీసుకోవాలని చెప్పితే తర్వాత అందరి గుండ్లు అయితే అయిపోయినాయి. అయిపోయాక మేమైతే ఇక్కడ పాతాళగంగ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళేసిన ఎట్లా డిఫరెంట్ గా వెళ్దాం అనేసి మేమైతే రోప్వే అనే ఇక్కడ బాగుంటది, చూసినప్పుడు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది, రోపే ఎంచుకున్నా నేను. వచ్చేసి మనిషికి పర్ హెడ్ రాను పోను 80 రూపీస్ పడింది. అంటే పైకి వెళ్ళడానికి కిందికి రావడానికి మనకు 40 రూపీస్ తీసుకున్నాడు. అంటే 80 రూపీస్ తీసుకున్నాను అనమాట ఒక్క పర్ హెడ్ కి. సరేలే అనేసి మేము తీసుకున్నాము. ఒక రోప్వేలో 6 మెంబర్స్ వెళ్ళొచ్చు. 4 ప్లస్ 2 ఎక్స్ట్రా అనమాట. ఇటిద్దరు కూర్చొని 2 ఎక్స్ట్రా అనమాట. ఇంకా వచ్చేసి మావయ్య ఏంటో ఇది చాలా అదిగా ఉన్నది, ఇంత ముందుకు లాగా ఇదంతా లేదు, డిఫరెంట్ గా అవపడుతుంది ఇదంతా అని అనేసి మావయ్య అంటున్నారు. ఎంతో మారిపోయింది, ఏమన్నా పనా పాట వీళ్ళకి
డబ్బులు బాగున్నాయి, ఇట్లాంటివన్నీ గుంజటానికి బాగానే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నాడు. కానీ పైనుంచి సీనరీ మాత్రం చాలా బాగా అవుపడింది అనమాట. ఎంత బాగా అవుపడిందంటే అసలు మంచిగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం నేను ఈ రోప్ ఎక్కడం ఇట్లా పైనుంచి కింది నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత మేము కిందికి దిగేసి పాతాళ గంగ దగ్గరికి కింది దిగేసినాం అనమాట. కింది దిగేసి నెక్స్ట్ మేము స్టెప్స్ ఉన్నాయి అనమాట. మనం అనుకున్నంత తేలిగ్గా దగ్గరికి ఏం లేదు, చాలా దూరమే ఉన్నాయి. అసలు అట్లా బదులు అట్లా స్టెప్స్ తో వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. కానీ మళ్ళీ మామయ్య ఎక్కలేరు అన్న ఉద్దేశంతో ఇటైతే నడకదారిన వెళ్ళొచ్చు అని అనేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. కేరళ అని ఎక్కడి నుంచో వచ్చారు అసలు ఈ శ్రీశైలం మల్లన్నని చూడటానికి. మేమైతే ఈ స్టెప్స్ అన్ని దిగినాము. దిగి కిందలైతే నీళ్లు చాలా మురుకులు చేసిరండి. అసలు ఎంత ఘోరంగా, వాటర్ ఫ్లో లేదు కాబట్టి చాలా ఘోరంగానే ఉంది. కానీ కృష్ణ దగ్గర మనం ఎట్లయినా స్నానం చేయాలి కాబట్టి తప్పదనేసి స్నానం అయితే చేసేసినాము. అక్కడ స్టీమర్స్ కూడా ఉన్నాయి, మనం వెళ్ళేంత టైం లేదు. లగేజ్లు తీసుకొని స్నానాలు చేశాక మెల్లగా అక్కడ గంగమ్మ గుడి ఉందన్నమాట. అమ్మవారికి స్నానం చేసినాక అందరం గంగమ్మ దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకున్నాము. బొట్టు పెట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకొని మేమైతే మళ్ళీ డ్రెస్సులు చేంజ్ చేసుకొని, లేడీస్ కి వేరే ఉంది, జెంట్స్ కి వేరే ఉంది. అక్కడ కూడా స్నానం కూడా చేయొచ్చు, పైప్ కూడా ఇస్తారంట. మేమైతే ఆల్రెడీ కృష్ణలో చేసినాం కాబట్టి జస్ట్ బట్టలు మార్చుకున్నాము. ఆ తర్వాత మా అమ్మయ్య వాళ్ళు బొట్లు పెట్టించుకోమని చెప్పినాము. ఆ ముసలి పెద్ద ఆయన బొట్లు పెట్టిండు. వీళ్ళు ముగ్గురు పెట్టించుకున్నారు, మా సార్ కూడా పెట్టించుకున్నారు, నలుగురు పెట్టించుకున్నారు. మళ్ళీ తిరిగి రోపే నుంచి మేమైతే పైకి వెళ్ళిపోయినాము. పైకి వెళ్ళినాం అనమాట. అక్కడ అత్తయ్య వాళ్ళ చుట్టాలు ఎవరో కలిసిరంట. నేను గుర్తుపట్టలేదు అని చెప్తుంది అత్తయ్య. ఆ తర్వాత అత్తయ్య బాగా ఎంజాయ్ చేసిర్రు అనమాట. ఇదంతా మేమందరం కూడా ఎంజాయ్ చేసినాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేమైతే శ్రీశైలం మల్లన్న గుడి దగ్గరికి స్టార్ట్ అయిపోయినాము. మల్లన్న గుడి చాలా దూరం ఉంది, అట్నుంచి అటు వచ్చి ఉంటే అయిపోయేది. కానీ ఇక్కడ నుంచి ఇటు వచ్చేసరికి మామయ్య చాలా దూరం అయిపోయింది. ఇవే నాగ నాగకమలం పూలు అంట. ఇవి శివునికి పెడితే చాలా మంచిదని ఈచ్ వన్ పువ్వు ఒక 5 రూపాయలు అన్నాడు. మేము వేరే పూలు కూడా తీసుకున్నాం. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది. ఇక్కడ టికెట్ కౌంటర్ మామయ్య 60 ఇయర్స్ దాటితే వాళ్ళకు టికెట్ లేదంట. నాకు తెలియక మామయ్య కథయ్య కూడా తీసుకున్నాను. దర్శనం చాలా బాగా జరిగింది, మంచిగా మామయ్య వాళ్ళకి ఫ్రీగా జరిగింది. ఆ తర్వాత దర్శనం అయిపోయినాక మామయ్యని అయితే రూమ్ లో దోలేసినాము. మేమైతే టిఫిన్ చేసేసినాము. ఆ తర్వాత రూమ్ కి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం లంచ్ చేసేసినాము. లంచ్ ఇక్కడ సత్రం ఉంది, సత్రంలో వెలమ సత్రంలో లంచ్ చేసినాము. ఆ తర్వాత శ్రీశైల శిఖరం దగ్గరకు అయితే వచ్చినాము. శ్రీశైల శిఖరంలో చాలా బాగా ఉంది. నా లైవ్ లో చూడండి, అక్కడ మధ్యలో పాలధార పంచదార కూడా నేను లైవ్ పెట్టాను. లైవ్ లో చూడండి, చాలా బాగుంది. పాలధార పంచదార హటకేశ్వరం ఖచ్చితంగా మీరు చూడవలసిన ప్రదేశాలు. రోడ్డుకి చాలా దగ్గరనే ఉంటాయి. పాలధార పంచదారలో మాత్రం స్వీట్, అసలు వాటర్ అయితే మినరల్ వాటర్ కూడా పనికిరావండి, అంత బాగున్నాయి. ఆ ఒక్క ధారతోటే నా లైవ్ లో పాలధార పంచదార హటకేశ్వరం రెండు చూడండి. ఇక్కడ నుంచి అక్కడ ఒక 5 రూపీస్ ఇస్తే మనకు అక్కడి నుంచి దాని ద్వారా మైక్రోస్కోప్ ద్వారా అక్కడ ఉన్న శ్రీశైల శిఖరాన్ని మనకు చూపిస్తారట. ఇక్కడ నుంచి అసలైతే నంది విగ్రహం చూడాలి. అక్కడి నుంచి వాళ్ళందరూ అయితే మంచిగా నంది విగ్రహం మళ్ళీ జన్మ ఉండదట. అలా మనకు ఆ శ్రీశైల శిఖరం ఆ నంది చెవులలో నుంచి చూస్తే, అందుకే అందరు అక్కడి నుంచి చూస్తారు. చూసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎందుకు చూస్తున్నామో కూడా తెలియకుండా చూస్తున్నారు. చూస్తే మంచిది మంచిది అని. అసలు విషయం అయితే అదేనంట. ఆ తర్వాత మళ్ళీ జన్మ అంటూ మానవ జన్మ ఉండదు అని అనేసి అట్లా చూస్తారని అనేసి అయితే నాకు తెలిసింది. రోడ్ మీద మాత్రం ఇప్పుడు చూసాను నేను ఆవులు, ఇంతసేపు చూడలేదు. అక్కడ అసలు బర్లు అనేవి లేవు, మొత్తం ఆవులు. చూసారు కదా, రోడ్ మీద అయితే వెహికల్ ఆగిపోయింది. ఏమైందో కూడా తెలియదు, ఒకవేళ యాక్సిడెంట్ అని మేము అనుకుంటున్నాము. ఇట్లాంటి ప్లేస్ లో యాక్సిడెంట్స్ అయినా ఏదైనా వాళ్ళు ఫారెస్ట్ ఏరియా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారంట. మేమైతే వచ్చేటప్పుడు లంచ్ అయితే మధ్యాహ్నం లంచ్ చేసేసాం కదా. వాళ్ళు ఈ వెహికల్ ఉంది కదా, ఈ వెహికల్ ద్వారా తీసుకెళ్తారంట. ఆవులు ఇక్కడ ఒక్క బర్రె కూడా అవపడలేదు, మొత్తం ఆవులే అవపడ్డాయి. రిటర్న్ లో మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాక దేవరకొండకు వచ్చేసినాము. అక్కడ కూడా ఏదో కొండ మీద ఉంది గుడి. నెక్స్ట్ వచ్చేసి హాలియా వచ్చినాము. హాలియా నుంచి నేరేడ్చర్లకు వచ్చినాము. ఇక్కడ ఉంది కదా, ఇది మల్లెపల్లి గుడి. మల్లెపల్లి గుడి ఉన్నట్టుంది, ఇది చాలా పెద్దగానే ఉంది, మంచిగా ఉంది. నెక్స్ట్ మేమైతే పెట్రోల్ పోయించుకోలేదు, మార్నింగ్ పోయించుకున్నాం అనేసి పెట్రోల్ పోయించుకొని మేము వచ్చేలోపు నైట్ 9:30 అయింది. అత్తయ్య వాళ్ళని అక్కడ డ్రాప్ చేసేసి మేమైతే వచ్చేసినాం అనమాట.
నైట్స్ వచ్చేసి అసలు ఏం తినలేదు, డైరెక్ట్ పడుకుని పోయినాం. ఇంకా ఫుల్ స్ట్రెయిన్ అయినాం. ఏ పని చేసినా చేయకపోయినా ఇంట్లో ఉన్నంత ఉత్తమం ఉండదండి. కానీ దేవుణ్ణి దర్శించుకోవాలి కాబట్టి గుడికి వెళ్ళాము. కానీ మనము ఎంత పని చేసినా పొయ్యి వచ్చినప్పుడు అలా స్ట్రెయిన్ అయినప్పుడు ఎంతో అదిగా అనిపిస్తుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరైతే శ్రీశైలానికి వెళ్ళాలనుకుంటే మాత్రం అలా చూడండి. ఖచ్చితంగా ఉమామహేశ్వరాన్ని దర్శించుకోండి. నెక్స్ట్ వచ్చేసి హటకేశ్వరం, పాలధార, పంచదార, శ్రీశైల శిఖరాన్ని అయితే, సాక్షి గణపతి టెంపుల్, ఇవైతే చూడవలసిన ప్రదేశాలు. ఇంకా ఉన్నాయి అనుకుంటా, నాకు తెలిసిన అయితే మేము పోయినాయి ఇంతవరకే. ఇంత ఓకే మరి. నా ఛానల్ని కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మీరు ఎప్పుడో సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. నాకైతే ఇప్పటివరకు 30,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, నాకు సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు అని నేను ఐక్యూ టెస్ట్ చేశాను. ఐక్యూ టెస్ట్ చేసినప్పుడు నా సబ్స్క్రిప్షన్స్ చాలా పెరిగాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి.